సరేనంటే ప్రభుత్వ కార్యాలయమే, కాదంటే పర్యాటకానికే ఉపయోగిస్తాం ఋషికొండ భవనంపై మంత్రి రోజా వ్యాఖ్యలు, శారదా పీఠాధిపతితో కలిసి ప్రారంభోత్సవం. సో ఋషికొండకి సంబంధించి నిన్ననే ఆల్రెడీ ఆంధ్రజ్యోతి లాంటి పేపర్సే కీలకంగా ఈ అంశాన్ని హైలైట్ చేశాయి. ఋషికొండలో ఆల్రెడీ, ఎందుకంటే మన వైజాగ్ అంటంతోనే, బీచ్ అంటంతోనే, ఆర్కే బీచ్ అంటంతోనే మనకు గుర్తొచ్చేది ఋషికొండ. ఎంతో అందంగా ఋషికొండ కాటేజీలు కానీ అక్కడ వెళ్ళే పర్యాటకులకు ఎంతో ఎప్పటి నుంచి కూడా ఒక మంచి పర్యాటక కేంద్రంగా ఉంటూ వచ్చింది ఏపీకి సంబంధించి. అలాంటి ఋషికొండలో పైన ఉన్న కాటేజీలు మొత్తాన్ని కూడా ప్రభుత్వం కూల్చేసింది. ప్రభుత్వ కాటేజీలు మొత్తాన్ని కూడా కూల్చేసింది. ప్రైవేట్ కాటేజీలు కూడా కొన్ని ఉన్నాయి అందులో. సో కూల్చేయడమే కాదు, అక్కడ ఏదైతే ఋషికొండ మీద ఆల్మోస్ట్ ఋషికొండకు గుండు కొట్టే ప్రయత్నం జరిగిందనే విమర్శలు వచ్చాయి. ఒక దశలో ఎన్జిటి లాంటి వాళ్ళు కూడా అక్కడ ఫోకస్ పెట్టిన పరిస్థితుల్లో శాటిలైట్ ఫ్రేమ్స్లో ఎక్కడ కనిపించకుండా ఫొటోస్లో గ్రీన్ మ్యాట్ మీద కూడా కప్పడం జరిగింది అక్కడ ఋషికొండ మీద. ఇది కూడా చాలా విమర్శలు పాలైంది. ఇక్కడ దాదాపు 500 కోట్ల పైగా పెట్టి సీఎం నివాసానికంటూ కూడా కొన్ని బిల్డింగ్లు అయితే నియమించారు, కట్టించిన పరిస్థితి ఉంది. బట్ అదే సమయంలో చూసినట్లయితే కూడా ఇక్కడ ఈ ఋషికొండలో ప్రభుత్వానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లకుండానే వైజాగ్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పారు. అందరికన్నా ఎత్తులో ఋషికొండ మీద తను ఇల్లు ఉండాలి, తను అక్కడికి వెళ్ళినట్లయితే అని కూడా ఆయన లెక్కలు కట్టుకున్నారు. ఆ క్రమంలోనే ఆయన అక్కడ ఒక బిల్డింగ్ అయితే మొత్తానికి ప్రభుత్వ సొమ్మునే ఒక 500 కోట్లకు పైగా చెల్లించి అక్కడ నివాసాలను అయితే కట్టించున్నారు. ఎన్నికల సమయం కాబట్టి ఇది కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి ప్రతిపక్షాలు కూడా దీన్ని హైలైట్ చేసే అవకాశం ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాకుండా పర్యాటక శాఖ మంత్రి రోజాని పెట్టి అక్కడ, ఎందుకంటే అది పర్యాటకం కిందకే వస్తుంది అనే ఒక ఫీలర్ ఇవ్వడానికి ఆమెతో పాటు నేను అది ఓపెన్ చేయించడం జరిగింది. అక్కడ శారదా పీఠాధిపతితో కలిసి ఆమె నిన్న ఇక్కడ పాల్గొన్నారు. ఈ ప్రారంభోత్సవంలో కూడా జగన్ సరేనంటే ప్రభుత్వ కార్యాలయమే, లేకుంటే పర్యాటకానికి ఉపయోగిస్తామంటూ కూడా ఋషికొండ భవనంపై రోజా మాట్లాడున్నారు. ప్రభుత్వ సొమ్ముతో కట్టింది మరి జగన్మోహన్ రెడ్డి సొంత నివాసానికి ఎలా వాడుకుంటారు అనేది పర్యాటక శాఖ మంత్రిగా ఆమె సమాధానం చెప్పాలి. సో ఆమెను ముందుగా ఈ ప్రారంభోత్సవానికంటే ముందు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి కూడా పిలిపించుకొని ఆమెకు గైడ్లైన్స్ ఇచ్చున్నారు, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అంశానికి సంబంధించి. అంత ట్రైన్డ్ డైలాగ్సే రోజా నోట్లోంచి వచ్చాయని అనుకోవాలి. ఈ అంశాన్ని ఈ రోజున ఆంధ్రజ్యోతి ఏపీ ఎడిషన్ ప్రధానంగా హైలైట్ చేసింది.